హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్‌లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ నిన్న నేను ఏం అనాలిసిస్ ఇచ్చానో అదే అనాలిసిస్ మీద ఇవాళ నేను ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఓకే. ఇవాళటి అనాలిసిస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు అండ్ మండే అనాలిసిస్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ విషయం మీ అందరికి తెలిసిందే. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్‌ది, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్‌ది ఎవరో కాపీ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ర్యాండమ్‌గా నాకు కామెంట్స్ పెడుతున్నారు గదా మీరు. ఆ కామెంట్స్‌కి వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. ఓకే. నేను ఎంఎస్‌బి ట్రేడ్స్ నా పర్సనల్‌గా రిప్లై వస్తది. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు కామెంట్ చేస్తున్నారు గాబట్టి మీ కామెంట్ ఐడీని తీసుకొని మీకు మెసేజ్ జేసి నేను ఎంఎస్‌బి ట్రేడ్స్ అని మోసం చేయాలని చూస్తున్నారు. ఇలా చాలా మందితో జరుగుతుంటే చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా, 8919355609. దానికి నాకు కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి సార్ ఇది మీరేనా అడిగితే నేను కాదు అని చెప్పాను. అండ్ దాని మీద రిపోర్ట్ కూడా నేను కొట్టిపించాను. మీకు ఇలా ఫేక్ మెసేజెస్ వస్తే మీరు రిపోర్ట్ కొట్టండి. నా తరపు నుంచి మన యూట్యూబ్ వీడియో కింద కామెంట్ పెడితే దానికే రిప్లై వస్తుందండి. నేను పర్సనల్ గా నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాను, 50-50 షేరింగ్ చేసుకుందాము అనే మెసేజెస్ నేను ఎప్పుడు చెయ్యను. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు నాతో మాట్లాడాలని ఉన్నా, మీరు నన్ను కాంటాక్ట్ కావాలి అన్నా, కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ జాయిన్ కావాలి అన్నా టెలిగ్రామ్ ఛానలే, కాంటాక్ట్ కావాలి అన్నా మన వాట్సాప్ నెంబరే. ఈ ఒక్క నెంబర్ తప్పించి నా దగ్గర వేరే ఏ నెంబర్ లేదు. నేను ఎవరిని కాంటాక్ట్ కూడా కానండి. ఓకే, రైట్. సో ఇవాళ వచ్చేసి మనవి 3 ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డే కి ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. బట్ ట్రైలింగ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అప్డేట్ చేశాను. ఇది కూడా ఆల్ టార్గెట్ అనేవి అచీవ్ అయిపోయాయి మనవి థర్డ్ ట్రేడ్. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే 58,400 పిఈ 934. అంటే ఇక్కడ మార్కెట్ ఇది 930కి క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే. ఓకే. 9:50 నుంచి 9:30. దాని తర్వాత నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను ఏం చెప్పాను? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేయకుండా రెడ్ క్యాండిల్ తో క్లోజ్ చేసేసింది కాబట్టి మనకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలా ఫాల్ అవుతుంది అని నిన్న చెప్పాను. అండ్ నిన్నటి అనాలిసిస్ వీడియోలో హౌ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఫెయిల్ అవుతే ఎలా ఉంటది అని ఇది మొత్తం ప్రాసెస్ నేను చూపించాను. ఓకే. సేమ్ ఇవాళ అలాగే జరిగింది. ఈ క్యాండిల్ ఓపెన్ అయ్యి రిజెక్ట్ అవుతుంటే నేను ట్రేడ్ ఇచ్చాను. బికాస్ వి మనం ఒక రూల్ పెట్టుకుంటాం, ఒక ట్రేడ్ ప్లాన్ పెట్టుకుంటాం, ఒక రూల్ పెట్టుకుంటాం, దాని మీదే వర్కౌట్ చేయాలి. నేను అలాగే వర్కౌట్ చేస్తాను. నేను ఒక ట్రేడ్ ప్లాన్ ఆలోచించి నేను వేరే మార్కెట్ మన అగేన్స్ట్ కి వెళ్తుందని ఆ ట్రేడ్ లో వెళ్ళిపోను. నేను ప్రాపర్ గా నేను ట్రేడ్ ప్లాన్ చేసుకున్న దాంట్లోనే వర్కౌట్ చేస్తాను. అలా ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా బ్యాంక్ నిఫ్టీ సి ఎందుకు ఇచ్చాను? నిన్న ఈ అనాలిసిస్ మీకు ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయాలి. నిన్నటి వీడియో మీరు చూడండి వెళ్ళి. డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. ఇక్కడ వచ్చి మనకు రిజెక్షన్ ఇస్తే మనం ట్రేడ్ తీసుకుంటామని చెప్పాను. ఇక్కడే నేను కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. అందుకే ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఓకే. థర్డ్ ట్రేడ్ చూద్దాం. థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ కూడా కాల్ సైడే ఇచ్చాను. కాల్ సైడ్ ఎందుకు ఇచ్చాను సెన్సెక్స్? నేను సింపుల్ అనాలిసిస్, ప్రీవియస్ లెవెల్స్ ఎక్కడ లేవు. ప్రెసెంట్ ఇంట్రాడే ఓపెనింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంటే ఇచ్చాను. ఓకే. రిజెక్ట్ అయింది, ఇచ్చాను. దాని తర్వాత ఏమైంది అంటే ఫాల్ అయింది. దాని తర్వాత ఇమీడియట్ గా జంప్ అయిపోయింది. సో ఇక ఇలా మనకు ఇవాళటి మార్కెట్ లో ప్రాపర్ గా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు మండే 17th నవంబర్ 2025 లో మనం ఎలా అనాలిసిస్ చేయాలి అంటే సింపుల్ గా ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. ఆ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. వేరే లెవెల్సే లేవు బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో. ఫస్ట్ లెవెల్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. వై డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అంటే బికాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఆల్రెడీ రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. సో రీటెస్ట్ రివర్సల్ జరిగింది అంటే ఇక్కడ బ్రేక్ డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ బ్రేక్ డౌన్ యాక్టివ్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ జరిగింది కదా. సో దట్స్ వై 58,607 ఇస్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఎలా చేయాలి? ఇలా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే చూద్దాం. అప్పుడు బయ్యింగ్ రీటెస్ట్ రివర్సల్ రావాలి.
దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే. ఈ ఇక్కడ ఇలా పాయింట్ ఉంటే ఓకే. చలో ఇలా కాలేదు. నేను అనుకుంటున్నాను. నేను సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాను. సో నేను ఎక్కడ యాక్టివ్ కావాలి సెల్లింగ్ సైడ్ అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ ఉంది కదా. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ సాలిడ్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ అ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే. బట్ దాని పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇట్ ఈస్ గుడ్ థింగ్. ఎందుకు అంటే సెల్లింగ్ ఇనిషియేట్ అయ్యేది ఇదే పాయింట్ 58,476. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉంటే మీరు ట్రేడ్ చేయొద్దు. ఈ మధ్యలో లేదు అంటే ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది అంటే ఇమీడియట్ గా మీరు సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇమీడియట్ గా సెల్లింగ్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ ఈ అనాలిసిస్ నేను మన ఫస్ట్ పీడిఎఫ్ లో కూడా పెట్టాను. అండ్ మన సెకండ్ పీడిఎఫ్ లో కూడా పెట్టాను. మీ దగ్గర పీడిఎఫ్ లేకపోతే కామెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసి అడగండి. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు సెన్సెక్స్ లో చూసుకుంటే సేమ్ సెన్సెక్స్ లో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది కదా. ఇక్కడ మనకేముంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయింది కాబట్టి సింపుల్ ఈ లెవెల్ బ్రేక్ చేసి గ్రీన్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్ దెన్ టేక్ ట్రేడ్. అలా లేదు, ఫాల్ అవుతుంది అంటే వెయిట్ ఫర్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. బికాస్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ రిజెక్ట్ అయిన పాయింట్ ఇదే అయితే ఇదే అయ్యింది కాబట్టి సెల్లింగ్ అనేది 84,611 దగ్గరికి వెళ్ళి ఇనిషియేట్ అవుతుంది. నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది, విచ్ ఇండికేట్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రెషర్. అంటే ఈ పాయింట్ కింద మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అయితే ఓకే, సెల్లింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. లేదు, మార్కెట్ గ్యాప్ అప్ అయిపోయింది, గ్యాప్ అప్ అయ్యింది. సో బ్రదర్ ఏం చేయాలి అంటే గ్యాప్ అప్ అయ్యింది అంటే ఈ పాయింట్ దగ్గర లైక్ 26,000 దగ్గర గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ రీటెస్ట్ చేసిన బయింగ్. గ్యాప్ అప్ కాలేదు, సైడ్ అయిపోయింది, ఎక్కడెక్కడైనా ఓపెన్ అవుతుంది అంటే ఇలా గ్రీన్ అయినా అలా కాకుండా ఇలా ఎక్కడైనా ఇలా క్యాండిల్ ఈ పాయింట్ కి వెళ్ళి రిజెక్ట్ అయ్యి ఇక్కడ మీకు రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ చేస్తే సెల్లింగ్ అనేది కంటిన్యూ. సో ఈ 2 లెవెల్స్ అనేవి నిఫ్టీలో, ఈ 2 లెవెల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో, ఈ 2 లెవెల్స్ అనేవి సెన్సెక్స్ లో ఇంపార్టెంట్. ఇవే లెవెల్స్, దీని తప్పించి వేరే లెవెల్స్ లేవు. నేను మండే ట్రేడ్ ప్రొవైడ్ చేసిన నా పర్సనల్ గ్రూప్ లో ఇదే లెవెల్స్ కి పట్టిన ట్రేడ్ ప్రొవైడ్ చేస్తాను. వేరే ట్రేడ్ ప్లాన్ అనేది నా దగ్గర లేదండి. ఇది నా అనాలిసిస్ ఫర్ 17th November 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.